భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో భాగస్వామి. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నడుస్తుంది. హిందుత్వాకి వీళ్ళే ఆలంబన. ఒక ఆశ్రమము, ఒక మఠము, వీళ్ళ మీదన ఎప్పుడూ కొన్ని దుష్టశక్తులు కన్నుంటాయి. వాళ్ళ ఆస్తుల మీదన, వాళ్ళ వ్యవహారాల మీద, అక్కడ సంపాదన మీదన ఆశపడేటటువంటి వాళ్ళు వేరే మతస్థులు కాదు, అన్య మతస్థులు కాదు, మన మతంలోనే ఉన్నటువంటి పార్టీల యొక్క కార్యకర్తలు, లేదంటే కనుక అసాంఘిక శక్తులు. వాళ్ళకి దైవభక్తి ఉంటుంది, కానీ ఈ ఆశ్రమ మఠ పీఠాధిపతులు లేదా స్వామీజీలు అంటే చిన్న చూపు, చులకన చూపు ఉంటుంది. ఎంతోమంది భక్తులు వచ్చే కొద్దీ వీళ్ళల్లో ఈర్ష్యాసూయ పెరుగుతుంది. వీళ్ళని బద్నాం చేయాలన్నటువంటిదే కాదు, ఆ సంపదని తాము దోచుకోవాలన్నటువంటి ఆలోచన ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఆశ్రమం దగ్గర ఏదో ఒక వివాదం సృష్టించేవాడు ఉన్నాడు. ఏదో ఒక రకమైనటువంటి విధంగా ఆ సంపాదన దోచుకోవాలనుకునేవాడు, ఆస్తిని దోచుకోవాలనుకునేవాడు ఉన్నాడు. ప్రస్తుతం హైందవ శంకరం పూర్తయిన నేపథ్యంలో హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడుతున్నాం అనేటటువంటి శక్తులు, కొన్ని సంఘాలుగా ఏర్పడ్డ వాళ్ళు ముందుగా సంఘటితంగా ఈ స్వామీజీలు, ఆశ్రమాలకు సంబంధించినటువంటి పీఠాధిపతులు వాళ్లతో మాట్లాడి వాళ్ళందరి రక్షణగా ఒక వ్యవస్థని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. స్వామీజీలు కూడా ఒక్క తాటి మీదకి రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు రాజకీయాలు చేసుకుంటే చివరికి ఆలయాలు ఆ కారణంగానే ప్రైవేటు వాళ్ళకి వెళ్ళిపోయినాయి, లేదంటే కనుక రాజకీయ నాయకుల చేతికి వెళ్ళిపోయినాయి. ఇవి అలాంటి పరిస్థితే ఎదురవుతుంది. ఆలోచించుకోవాల్సి ఉంది.